నమస్కారం డాక్టర్ రావుస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మీ అందరికీ తెలుసు డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారి గురించి. సీనియర్ మోస్ట్ డెంటల్ సర్జన్. గత 25 సంవత్సరాల నుంచి ఉస్మానియా అండ్ గాంధీ హాస్పిటల్లో చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ అలాగే 37 ఇయర్స్ నుంచి అమీర్పేట్ హైదరాబాద్లో ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. మరి ఈ డాక్టర్ రావుస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటి? ఎందుకంటే సామాన్య ప్రజలకి ఈ దంత పరిజ్ఞానాన్ని అందించడమే డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారి యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. మరి ఈరోజు కొన్ని దంత సమస్యల గురించి డాక్టర్ గారిని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. డాక్టర్ గారు, చాలా మంది చెరువులో నీళ్లు తాగుతూ ఉంటారు, కొంతమంది బావిలో నీళ్లు కూడా తాగుతూ ఉంటారు. సో ఈ నీళ్ళల్లో ఫ్లోరైడ్ ఉందో లేదో తెలియాలంటే ఎలా తెలుస్తుందంటారు మనకి? చాలామందికి డౌట్ రావటం అనేది చూస్తూ ఉంటాం. అంటే మనకు ఎలా తెలుస్తుందండి ఈ బావిలో నీళ్ళు, లేదా చెరువులో నీళ్ళు, కాలువలో నీళ్ళు, ఇట్లాగా కొన్ని వాగుల్లో నీళ్ళు ఇట్లా ఉంటాయి. వీటిల్లో ఫ్లోరైడ్ ఉందా లేదా అనేది ఎట్లా తెలుసుకోవాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు అన్నమాట. అంటే ఈ విషయం ఏంటంటే గవర్నమెంట్కి సంబంధించిన విషయం. అంటే దీనికి సెపరేట్ టెస్టులు ఉన్నాయన్నమాట. ఈ టెస్టులు చేస్తే అంటే ఇది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ గవర్నమెంట్ వాళ్ళకి మనం ఇన్ఫామ్ చేయాలి. ఇప్పుడు ఈ బావిలో నీళ్ళు మేము తాగుతున్నాం, బావిలో అంటే అక్కడ పంచాయతీ ప్రెసిడెంట్ ఉంటాడు. ఇప్పుడు ఎంత విలేజ్ అయినా పంచాయతీ ప్రెసిడెంట్ డెఫినెట్ ఉంటాడు. ఈ పంచాయతీ ప్రెసిడెంట్ వాళ్ళకి తెలియజేయాలి, మాకు నీళ్ళు లేవు, ఈ బావిలో నీళ్ళు తాగుతున్నాం, లేకపోతే ఈ వాగులో నీళ్ళు తాగుతున్నాం, లేకపోతే ఈ చెరువులో నీళ్ళు తాగుతున్నాం, దీనిలో ఫ్లోరైడ్ ఉందా లేదా, ఇవి మంచినీళ్ళ కాదా అనేది వాళ్ళకు తెలియజేయాలి. పంచాయతీ ప్రెసిడెంట్, తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్కి తెలియజేసినట్లయితే వాళ్ళు సపరేట్ టెస్టులు చేస్తారన్నమాట. చేసి ఆ టెస్టుల్లో ఎంత శాతం ఫ్లోరైడ్ ఉంది, ఈ నీళ్లు తాగొచ్చా తాగకూడదా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని ముందు ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్, అంటే ఇప్పుడు అక్కడ పంచాయతీ ప్రెసిడెంట్, సమాజానికి అంటే ప్రజాప్రతినిధులు ఉంటారు, ఆ ప్రతినిధులకి మనం తెలియజేసినట్లయితే వాళ్ళు గవర్నమెంట్ ద్వారా ఒక సపరేట్ టెస్టులు చేసి దాన్ని ఫ్లోరైడ్ ఉంది కాబట్టి మీరు తాగొద్దు అని చెప్తారు. లేకపోతే ఫ్లోరైడ్ ఒకవేళ ఉంటే మీరు ఈ విధంగా తయారు చేసుకుని ఆ నీళ్లు తాగండి. అంటే సపరేట్ మిషన్స్ కూడా వచ్చాయి ఇప్పుడు ఫ్లోరైడ్ని వేరు చేయటానికి. ఆ మిషన్స్ ద్వారా వాళ్ళు ఈ ఫ్లోరైడ్ని వేరు చేసి మంచినీరు అందించే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి విషయాల్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకురావాలన్నమాట. తీసుకొచ్చినట్లయితే మనకి మంచి వాటర్ని గవర్నమెంట్ వారు, లేకపోతే ఆ ఊరు వాళ్ళు ప్రెసిడెంట్, పంచాయతీ ప్రెసిడెంట్ వాళ్ళు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మంచి నీళ్లు ప్రొవైడ్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. కాబట్టి మీరు ఆ విధంగా చేసిన తర్వాతే ఆ నీళ్ళు తాగాలి. అది. సో డియర్ వ్యూయర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మా డాక్టర్ రావుస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.